హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే కొరియన్ మూవీస్ ఐఎన్డిపిలో హై రేటింగ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా థ్రిల్లర్ లవర్స్ చూడాల్సిన మాస్టర్ పీసెస్గా గుర్తింపు పొందాయి. ఈ స్టోరీలో సస్పెన్స్, మిస్టరీ, ఎమోషన్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అన్నీ ఉన్నాయి. అయితే ఎండింగ్ గురించి ముందే గెస్ చేయాలని ట్రై చేయకండి, ఎందుకంటే ఈ సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా బ్రేక్ చేస్తుంది. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, పారాసైట్ 2019. ఒక పూర్ ఫ్యామిలీ డబ్బు కోసం చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళకు ఓ రిచ్ ఫ్యామిలీ హౌస్లో పనిచేసే ఛాన్స్ వస్తుంది. అక్కడితో ఆగకుండా ఒక్కొక్కరిగా మొత్తం ఫ్యామిలీనే ఆ ఇంట్లో జాబ్స్ సంపాదిస్తుంది. మొదట వాళ్ళ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఇంటి బేస్మెంట్లో దాగి ఉన్న ఒక షాకింగ్ సీక్రెట్ బయటపడిన తర్వాత స్టోరీ పూర్తిగా రివర్స్ అవుతుంది. ప్రతి సీన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో ముందుకు సాగుతుంది. చివరిలో వచ్చే క్లైమాక్స్ ఆడియన్స్ని కంప్లీట్ షాక్లో పడేస్తుంది. ఇదే ఆస్కార్ విన్నింగ్ మాస్టర్ పీస్ పారాసైట్. నెంబర్ 2, ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్ 2010. ఒంటరిగా జీవించే ఒక మిస్టీరియస్ మ్యాన్కి పక్కింటి చిన్న పాప మాత్రమే బెస్ట్ ఫ్రెండ్. కానీ ఒకరోజు ఆమెను క్రిమినల్స్ కిడ్నాప్ చేస్తారు. ఆమెను కాపాడడానికి అతను బయటికి వచ్చిన తర్వాత అతని పాస్ట్ ఎంత డేంజరస్ అనేది అందరికీ తెలుస్తుంది. ఒక్కో ఫైట్, ఒక్కో యాక్షన్ సీన్ స్టోరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ పర్ఫెక్ట్ మిక్స్గా ఉన్న ఈ మూవీ కొరియన్ సినిమాలో ఆల్ టైమ్ క్లాసిక్స్లో ఒకటి. నెంబర్ 3, ఐ సా ది డెవిల్ 2010. ఒక బ్రూటల్ సీరియల్ కిల్లర్ ఒక అమాయక అమ్మాయిని దారుణంగా మర్డర్ చేస్తాడు. ఆ అమ్మాయి ఫియాన్స్ ఒక సీక్రెట్ ఏజెంట్. అతను రివెంజ్ కోసం బయలుదేరుతాడు, కానీ ఆ కిల్లర్ను వెంటనే చంపాడు. మళ్ళీ పట్టుకొని టార్చర్ చేసి వదిలేస్తూ ఉంటాడు. క్రమంగా హంటర్ ఎవరు, హంటెడ్ ఎవరు అనే పరిస్థితి వస్తుంది. రివెంజ్ ఎంత డేంజరస్గా మారుతుందో చూపించే ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చివరి వరకు ఆడియన్స్ను సీట్ ఎడ్జ్పై కూర్చోబెడుతుంది. నెంబర్ 4, ది చేజర్ 2008. ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉంటాడు, కానీ అతని దగ్గర పనిచేసే ఉమెన్స్ ఒక్కొక్కరిగా కనిపించకుండా పోతుంటారు. మొదట వాళ్ళు పారిపోయారని అనుకుంటాడు, కానీ నిజం తెలుసుకునే సమయానికి ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ ఇప్పటికే తన పని మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఇప్పుడు టైంతో రేస్ చేస్తూ అతను కిల్లర్ను ఆపగలడా, లేక ఇంకో ప్రాణం పోతుందా? ప్రతి మినిట్ టెన్షన్ పెంచే గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది. నెంబర్ 5, మెమోరీస్ ఆఫ్ మర్డర్ 2003. ఒక చిన్న విలేజ్లో వరుసగా ఉమెన్స్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. పోలీస్ ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా కిల్లర్ మాత్రం ప్రతిసారి ఎస్కేప్ అవుతూ ఉంటాడు. ప్రతి క్లూ కొత్త మిస్టరీని క్రియేట్ చేస్తుంది. కేసు సాల్వ్ చేయాలనే ప్రెషర్ రోజుకి పెరుగుతుంది. నిజంగా కిల్లర్ ఎవరు, అతన్ని పోలీసులు పట్టుకున్నారా లేదా అనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగుతుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటికీ ఆల్ టైమ్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 6, ఓల్డ్ బైట్ 2003. ఒక సాధారణ వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేసి ఒక చిన్న రూమ్లో 15 సంవత్సరాల పాటు బంధిస్తారు. అతనికి ఎందుకు ఇలా జరిగిందో తెలీదు. ఒకరోజు సడన్గా అతన్ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అతని లైఫ్లో ఒకటే మిషన్, అతను ఇలా చేసిన వ్యక్తిని కనుక్కోవడం. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ షాకింగ్ ట్రూత్స్ బయటపడతాయి, కానీ చివర్లో అసలు నిజం అతనికే కాదు, ఆడియన్స్కు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇదే కొరియన్ సినిమాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్, ఓల్డ్ బాయ్. నెంబర్ 7, కన్ఫెషన్ ఆఫ్ మర్డర్. 15 years బ్యాక్ జరిగిన సీరియల్ మర్డర్స్ ఇప్పటికీ అన్సాల్వ్డ్గానే ఉంటాయి. సడన్లీ ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మర్డర్స్ చేసింది నేనే అని కన్ఫెషన్ ఇస్తాడు. అతని బుక్ ఓవర్ నైట్ బెస్ట్ సెల్లర్ అవుతుంది. అందరూ అతడే కిల్లర్ అని నమ్ముతారు, కానీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన డిటెక్టివ్ మాత్రం అతనిపై నమ్మకం పెట్టుకోడు. అసలు నిజం ఏంటి? అతను రియల్ కిల్లరేనా, లేక ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఫైనల్ క్లైమాక్స్ వరకు సస్పెన్స్ కొనసాగించే బ్రిలియంట్ థ్రిల్లర్ ఇది. నెంబర్ 8, ది ఎల్ఓసి. ఒక ట్యాక్సీ డ్రైవర్ అప్పులలో కూరుకుపోయి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్ట్రగుల్స్ పడుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక డేంజరస్ ఆఫర్ వస్తుంది. ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే భారీ అమౌంట్ ఇస్తామని డబ్బు కోసం ఒప్పుకున్న అతను తెలియకుండానే పెద్ద కాన్స్పిరసీలో చిక్కుకుంటాడు. ఇప్పుడు క్రిమినల్స్, పోలీస్ ఇద్దరు అతని వెంట పడతారు. ప్రతి సీన్లో టెన్షన్ పెరుగుతూ వెళ్ళే ఈ క్రైమ్ థ్రిల్లర్ చివరి వరకు బ్రీత్లెస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెంబర్ 9, ఫర్గాటెన్. ఒక యువకుడి అన్నయ్యను కొందరు అన్నోన్ పర్సన్స్ కిడ్నాప్ చేస్తారు.
కొన్ని రోజుల తర్వాత అతను ఇంటికి సేఫ్గా తిరిగి వస్తాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత అతని బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది. రాత్రిళ్ళు బయటికి వెళ్ళడం, విచిత్రంగా మాట్లాడటం ఇవన్నీ తమ్ముడికి అనుమానం కలిగిస్తాయి. నిజంగా తిరిగి వచ్చింది తన అన్నయ్యేనా, లేక దీని వెనుక ఏదైనా డార్క్ సీక్రెట్ ఉందా? చివరి 20 మినిట్స్లో వచ్చే ట్విస్ట్ మీ మైండ్ బ్లో చేస్తాయి. నెంబర్ 10, ట్రైన్ టు బుసాన్. ఒక బిజీ బిజినెస్ మ్యాన్ తన చిన్న కూతురితో కలిసి బుసాన్కి ట్రైన్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. కానీ అదే ట్రైన్లో ఒక ఇన్ఫెక్టెడ్ ఉమెన్ ఎక్కిన కొద్ది నిమిషాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వైరస్ లైటింగ్ స్పీడ్తో స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్క ప్యాసింజర్ జాంబీగా మారిపోతుంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఒక్కటే, ఈ ట్రైన్లో ఎవరు సర్వే అవుతారు? యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండే ఈ మూవీ ప్రపంచంలోనే బెస్ట్ జాంబీ థ్రిల్లర్స్లో ఒకటి. నెంబర్ 11, ఎ బిటర్ స్వీట్ లైఫ్. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్కి అత్యంత లాయల్ బాడీగార్డ్ ఉంటాడు. బాస్ ఇచ్చిన ప్రతి ఆర్డర్ని క్వశ్చన్ చేయకుండా ఫాలో అవుతాడు. కానీ ఒకరోజు అతను తీసుకున్న చిన్న డెసిషన్ అతని లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకప్పుడు తనను గౌరవించిన వాళ్ళే ఇప్పుడు అతన్ని టార్గెట్ చేస్తారు. సర్వైవల్ కోసం, రివెంజ్ కోసం అతను చేసే ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టైలిష్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో నిండిన మాస్టర్ పీస్ ఇది. నెంబర్ 12, జాయింట్ సెక్యూరిటీ ఏరియా. సౌత్ కొరియా బార్డర్లో ఉన్న జాయింట్ సెక్యూరిటీ ఏరియాలో కాల్పులు జరుగుతాయి. 2 నార్త్ కొరియన్ సోల్జర్స్ చనిపోతారు. మొదట ఇది మిలిటరీ ఇన్సిడెంట్ లానే కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత ఒక్కో సీక్రెట్ బయటపడుతుంది. శత్రువులుగా ఉండాల్సిన సోల్జర్స్ మధ్య అసలు రిలేషన్షిప్ ఏంటి? ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? చివర్లో బయటపడే ట్రూత్ దేశాల మధ్య ఉన్న రాజకీయాల కంటే మానవత్వం గొప్పదని గుర్తు చేస్తుంది. ఇదే కొరియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్. నెంబర్ 13, మదర్. 2009. ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ యువకుడిపై ఒక మర్డర్ కేసు పడుతుంది. పోలీస్కి కూడా అతనే కిల్లర్ అని అనిపిస్తుంది. కానీ అతని తల్లి మాత్రం నా కొడుకు ఇలా చేయడు అని గట్టిగా నమ్ముతుంది. అందరూ వదిలేసిన తర్వాత కూడా ఆమె ఒక్కొక్కరిని వెతుకుతూ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ షాకింగ్ ట్రూత్స్ బయటపడతాయి. చివర్లో వచ్చే ఎండింగ్ మాత్రం చాలా రోజుల వరకు మీ మైండ్లోనే ఉంటుంది. నెంబర్ 14, ఓగ్జా. 2017. ఒక చిన్న అమ్మాయి ఓగ్జా అనే యానిమల్తో కలిసి చాలా హ్యాపీగా జీవిస్తుంది. కానీ ఒక మల్టీనేషనల్ కంపెనీ ఓగ్జాని ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకువెళ్ళాలని నిర్ణయిస్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది ఒక ఎమోషనల్ అడ్వెంచర్. తన బెస్ట్ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి ఆ చిన్న అమ్మాయి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఫ్రెండ్షిప్, హ్యూమానిటీ, కార్పొరేట్ గ్రీడ్ గురించి ఆలోచింపజేసే బ్యూటిఫుల్ మూవీ ఇది. నెంబర్ 15, అన్లాక్డ్. 2023. ఒక అమ్మాయి తన స్మార్ట్ ఫోన్ని యాక్సిడెంట్గా పోగొట్టుకుంటుంది. అది ఒక డేంజరస్ సైకోపాత్ చేతికి చేరుతుంది. ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా, ఫొటోస్, పాస్వర్డ్స్ అన్నీ అతని చేతిలోకి వెళ్ళిపోతాయి. బయటకు ఏమీ తెలియనట్టు ఉంటూనే ఆమె జీవితాన్ని నెమ్మదిగా డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడతాడు. ఒక స్మార్ట్ ఫోన్ తప్పు వ్యక్తి చేతిలో పడితే ఎంత ప్రమాదం జరుగుతుందో ఈ రియలిస్టిక్ థ్రిల్లర్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. నెంబర్ 16, ది కాల్. ఒక అమ్మాయి కొత్తగా ఒక పాత ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక ఓల్డ్ టెలిఫోన్ ద్వారా కాల్ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కాల్ చేసిన అమ్మాయి 20 సంవత్సరాల క్రితం అదే ఇంట్లో జీవిస్తుంది. మొదట ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ గతంలో తీసుకున్న ఒక చిన్న డెసిషన్ వల్ల ప్రజెంట్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు? టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తీసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చివరి వరకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెంబర్ 17, అలాంగ్ విత్ ది గాడ్స్. ఒక ఫైర్ ఫైటర్ తన డ్యూటీ చేస్తూ ప్రాణాలు కోల్పోతాడు. కానీ అసలు జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. మరణం తర్వాత అతను 7 ట్రయల్స్ని ఎదుర్కోవాలి. ప్రతి ట్రయల్లో అతని జీవితంలో చేసిన మంచి చెడు పనులకు తీర్పు ఉంటుంది. మొదట ఇది ఫ్యాంటసీ మూవీలా అనిపించినా స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ ఎమోషన్, ఫ్యామిలీ, సాక్రిఫైస్, గిల్ట్ అన్నీ కలిసిపోతాయి. చివరిలో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ చూసిన తర్వాత కళ్ళల్లో నీళ్లు రావడం మాత్రం ఖాయం. నెంబర్ 18, నో మెర్సీ. 2010. ఒక ఫేమస్ ఫారెన్సిక్ డాక్టర్ వద్దకు ఒక బ్రూటల్ మర్డర్ కేసు వస్తుంది. అదే సమయంలో అతనికి ఒక్కగానొక్క కూతురిని అన్నోన్ పర్సన్స్ కిడ్నాప్ చేస్తారు.
ఒక కిల్లర్ షాకింగ్ డీల్ పెడతాడు. ఈ కేసుని క్లోజ్ చేస్తేనే నీ కూతురు సేఫ్గా తిరిగి వస్తుంది అని. ఒకవైపు తన ప్రొఫెషన్, మరోవైపు తన ఫ్యామిలీ. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి క్లూ కొత్త మిస్టరీని క్రియేట్ చేస్తుంది. కానీ చివరిలో బయటపడే ట్రూత్ మాత్రం ఆడియన్స్ను కంప్లీట్ షాక్లో పడేస్తుంది. ఇదే నో మెర్సీ. నెంబర్ 19 ది అవుట్లాస్. ఒక సిటీలో డేంజరస్ గ్యాంగ్స్టర్స్ మధ్య బ్లేడీ గ్యాంగ్ వార్ మొదలవుతుంది. సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తాడు ఒక ఫియర్లెస్ డిటెక్టివ్. అతని స్టైల్ చాలా డిఫరెంట్. రూల్స్ కంటే రిజల్ట్నే ఎక్కువగా నమ్ముతాడు. గ్యాంగ్స్టర్స్ని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ సిటీలో పీస్ తీసుకురావడానికి ఫైట్ చేస్తాడు. పవర్ఫుల్ యాక్షన్, కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్తో ఈ మూవీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. నెంబర్ 20 ది హోస్ట్. ఒకరోజు హ్యాండ్ రివర్ నుంచి మాన్స్టర్ బయటకు వచ్చి సిటీపై అటాక్ చేస్తుంది. అందరూ ప్యానిక్లో పారిపోతుంటే ఒక చిన్న అమ్మాయిని ఆ మాన్స్టర్ తీసుకెళ్తుంది. గవర్నమెంట్ కూడా ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ మాత్రం ఆమె ఇంకా బతికే ఉందని నమ్మి సర్చ్ మొదలు పెడుతుంది. మాన్స్టర్ మూవీ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్, సస్పెన్స్, యాక్షన్ అన్నీ కలిసిన కొరియన్ క్లాసిక్ ఇది. చివరి వరకు ఆడియన్స్ని స్క్రీన్కి అత్తుకుపోయేలాగా చేస్తుంది. నెంబర్ 21 స్నో పేర్సర్. ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ వల్ల ప్రపంచం మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. బ్రతికి మిగిలిన వాళ్ళందరూ మూవింగ్ ట్రైన్లో జీవిస్తున్నారు. కానీ ఆ ట్రైన్లో కూడా రిచ్ అండ్ పూర్ అనే పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. చివరి బోగిల్లో ఉన్నవారు ముందు బోగిల్లో ఉన్న లగ్జరీ లైఫ్ని చూసి రెబేలియన్ స్టార్ట్ చేస్తారు. ఒక్కో కంపార్ట్మెంట్ దాటే కొద్దీ కొత్త కొత్త సీక్రెట్స్ బయటపడతాయి. సర్వైవల్, యాక్షన్, సోషల్ మెసేజ్తో నిండిన యూనిక్ సైఫై థ్రిల్లర్ ఇది. నెంబర్ 22 స్టీల్ రెయిన్. నార్త్ కొరియాలో జరిగిన పొలిటికల్ అటాక్ తర్వాత ఒక టాప్ మిలిటరీ ఆఫీసర్ సౌత్ కొరియాకి పారిపోతాడు. అదే సమయంలో నార్త్ కొరియన్ లీడర్ కూడా ప్రమాదంలో పడతాడు. ఇప్పుడు రెండు దేశాల మధ్య వార్ మొదలవుతుందా, లేక దాన్ని ఎవరైనా ఆపగలరా? పాలిటిక్స్, మిలిటరీ యాక్షన్, సస్పెన్స్ అన్నీ కలిపిన ఈ థ్రిల్లర్ ప్రతి సీన్లో టెన్షన్ పెంచుతూ ముందుకు సాగుతుంది. చివరి వరకు ఏం జరుగుతుందో గెస్ చేయడం చాలా కష్టం. నెంబర్ 23 ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్. మెంటల్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఇద్దరు సిస్టర్స్ తమ స్టెప్ మదర్తో కలిసి జీవించడం మొదలు పెడతారు. కానీ ఆ ఇంట్లో ఒకరోజు ఒక్కొక్క సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రాత్రిళ్ళు వినిపించే శబ్దాలు, కనిపించే షాడోస్, విచిత్రమైన సంఘటనలు. ఇవన్నీ నిజమా లేక వాళ్ళ ఇమాజినేషనా? స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ రియాలిటీ, ఇల్యూజన్ రెండూ కలిసిపోతాయి. చివరిలో వచ్చే ఫైనల్ ట్విస్ట్ మాత్రం హర్రర్ మూవీ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎండింగ్స్గా చెప్పబడుతుంది. నెంబర్ 24 డెసిషన్ టు లీవ్. ఒక మౌంటైన్ నుంచి పడిపోయి ఒక వ్యక్తి చనిపోతాడు. మొదట ఇది సింపుల్ యాక్సిడెంట్లా కనిపిస్తుంది. కానీ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్కి మాత్రం ఆ వ్యక్తి భార్యపై అనుమానం మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ అతనికి ఆమెపై ఫీలింగ్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు నిజంగా ఆమె ఇన్నోసెంటేనా లేక డేంజరస్ మర్డర్ చేసింది తనేనా? లవ్, మిస్టరీ, సస్పెన్స్ కలిసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చివరి సీన్ వరకు ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీస్ మీకు ఎలా అనిపించాయి? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని కొరియన్ థ్రిల్లర్ మూవీ సజెషన్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరో మైండ్ బ్లోయింగ్ మూవీస్తో త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.